2034 దాకా నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మీరేమో దాన్నే ఉంది. ఇప్పుడు ఇంకో 2044 చేసుకుందాం, బీజేపీ అధికారంలోకి వస్తాం, 44 చేసుకుందాం అయ్యా, అనుకోవడంలో తప్పులే. ఇప్పుడు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ తరఫున సీఎం అయి తీరుతాడు అని చెప్పా. మాధ్యమాల్లో చెక్ చేసుకోండి, 2017, 18లోనే చెప్పా. అయ్యాడు. అయిన తర్వాత ఎవరికి భూమి మీద కాళ్ళు ఆగలా. మేము ఇంకా 20 ఏళ్ళు 25 మీ బొంద 5 ఏళ్ల తర్వాత మీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పా. అలాగే రేపు ఎన్నికల నోటిఫికేషన్కి 6 నెలల ముందు తర్వాత ఎవరు ఉంటారనేది మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డిని ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటాను అనుకుంటే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. మీ అంచనా ప్రకారం ఏం చెప్తారు? రాఘవ శర్మ గారు చెప్పినట్టు 2034 దాకా నిజంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవకాశం ఉందా? చాలా కష్టం. ఈ టర్మ్ అయ్యే లోపల అతన్ని ఏ పాములు కాటేయకుండా ఉంటే 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు. ఆల్రెడీ విష సర్పాలన్నీ చుట్టూ ఉన్నాయి. ఎప్పుడు దొరుకుతాడా కాటేసి మనం కూర్చుందాం కుర్చీలో. బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్లో 1 డజన్ మందికి ఉంది నేను ముఖ్యమంత్రి కావాలి అని. అందులో మరీ కొంతమందికి విపరీతమైన కసి, కార్పణ్యం, కక్ష అన్ని లోపల పెట్టుకొని ధృతరాష్ట్రుడి కౌగిలి చూపిస్తున్నారు. ఇన్ని పాములను రేవంత్ కంట్రోల్ చేయలేడా? చాలా ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నాడు. తన వర్గంలో ఉన్న మంత్రులు తన కార్యక్రమానికి రావట్లా. తన వర్గానికి సంబంధించిన మంత్రులు తన ముఖ్యమంత్రిగా తన విధానంలో ఎవరు అందుబాటులో లేరు. కొంతమంది ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి అవార్డుల ఫంక్షన్లో ఆయనే లేడు. ఇలా అన్నీ గమనిస్తూ పోతే పక్కవాళ్ళు కాదు, తన కుంపటే సరిగా లేదు. ఇంకో 3-4 నెలల పాటు ఇతమిద్దంగా కొంత కష్టకాలం నడుస్తుంది, అందులో అనుమానం లేదు. కాంగ్రెస్లో అందరూ గొడ్డుపోయారా ఆయనకి ఇవ్వడానికి అని మాటలు వచ్చాయి. ఆనాడే చెప్పా, ఎవరు ఎన్నన్నా చివరికి ఇది కూడా ఓటుకు నోటు కేసులో అతను ముద్దాయి, అతనికి ఇవ్వరు ముఖ్యమంత్రిగా అన్న. ఓరి మీదుంప తెగ బురదలో ఉన్న కమలాన్ని తీసుకొచ్చి అమ్మవారి చేతిలో పెడతారా? కాంగ్రెస్ కమాండ్ కూడా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుందని చెప్పా. నానా మాటలు అన్నారు. మీకు జాతకాలే తెలియవు అన్నారు. ఏవి నారసింహుడి బిడ్డకి జాతకాలతో పని లేదు. ఆ రోజు ఏం చెప్పానో వాళ్ళ వియ్యంకుడికే చెప్పా. తడిగొట్టేసుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి లిస్టు రెడీ చేసుకో, ఎవరిని పిలవాలో అయ్యేది రేవంతే అన్న. ఇది ఇంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నప్పటికీ మీరు ఆయనకే అంటున్నారు అని అన్నారు. అలాగే రేపు ఎన్నికలకి 6 నెలల ముందు చాలా మారతాయి, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ వచ్చే విజయదశమి వరకు రేవంత్ రెడ్డి చాలా జాగరూకతతో ఉంటే మంచిది. ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూసే అనకొండల్ని గమనిస్తే మంచిది.